బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మాస్కోలో మారణ హోమం సృష్టించి అటు ఇటుగా 150 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసిన దారుణ ఘటనకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న ఓ నలుగురిని ఆదివారం నాడు రష్యా స్పెషల్ సెక్యూరిటీ పోలీసులు పట్టేశారు. వారిని ఓ సీక్రెట్ ప్లేస్కు తీసుకువెళ్లి విచారించారు. ఒక్కడిని పొట్టన పెట్టుకుంటేనే నిందితుడి నుంచి నిజం కక్కించేందుకు రష్యా పోలీసులు చావబాదేస్తారు. మరి ఈ నలుగురి విషయంలో విచారణ ఎలా జరిగింది? రష్యా రాజధాని మాస్కోలో ఉండే క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్ మీద దాడి చేసి 150 మందిని పొట్టన పెట్టుకున్న నలుగురు ఉగ్రవాదుల మీద సోమవారం మాస్కోలోని బాస్మన్నీ జిల్లాలో కోర్టులో న్యాయ విచారణ మొదలైంది. నిందితుల్ని ప్రవేశపెట్టండంటూ కోర్టు గుమస్తా చెబుతూనే ఓ 4 వీల్ కుర్చీలు కోర్టు హాల్లోకి ప్రవేశించాయి. వాటిలో ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా భావిస్తున్న దలెట్ జోన్ మిజోయేవ్, సైదాక్రమీ మురోదలి, షంషీదిన్ ఫరీదుని, మహ్మద్ సోబీర్ ఫైజోవ్ అనే నలుగురు ఉగ్రవాదులు కొన్న ఊపిరితో ఉన్న చందంలో కూర్చొని ఉన్నారు. జీవోత్సవాల్లా కూర్చొని ఉన్న వారిని చూసి, వారి అవతారాలను చూసి విలేకరులు ఆశ్చర్యపోయారు. అంతమందిని అంత హుషారుగా చంపేసిన వారు ఇలా జీవోత్సవాల్లా ఉన్నారేంటి అంటూ గుసగుసలాడుకున్నారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ జరిగింది. మే 22 దాకా పోలీసు కస్టడీకి వారిని పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒకరిద్దరిని హత్య చేస్తేనే నిజాలు రాబట్టేందుకు వేలాడదీసి కొట్టే రష్యా పోలీసులు ఇంతమంది చంపినోళ్ల దగ్గర నుంచి ఆ దారుణానికి డైరెక్ట్ చేసిన వారి వివరాలు లాగేందుకు ఏ స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఉంటారన్నది కోర్టులో విచారణకు వచ్చిన ఆ నలుగురిని చూస్తే తెలిసిపోతోంది. వారిలో ముగ్గురికి పైకి దెబ్బలు కనిపించలేదు, కానీ ఒకడికి మాత్రం అందరికంటే ఎక్కువ కోటింగ్ పడినట్లుగా క్లియర్ కట్గా తెలిసిపోతోంది. ఒకడైతే స్పృహలేని స్థితిలోనే జడ్జి ముందుకొచ్చాడు. విచారణ పేరుతో జరిగిందేంటో మీడియాకు చక్కగా అర్థమైంది, కానీ ఒక్కరు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్క వార్త కూడా ఇవ్వలేదు. ఇలాంటి నరహంతకులకు పడ్డ కోటింగ్ చాలా తక్కువే అన్నట్టు మీడియా కూడా ఫీల్ అయింది. అటు న్యాయమూర్తికి కూడా విచారణలో జరిగిందేంటో అర్థమైపోయింది, కానీ ఆయన కూడా వీళ్ళకి ఇలా జరగాల్సిందే అన్న తీరులోనే ఉండిపోయినట్టుగా మాస్కో మీడియా తన వార్తల్లో చెప్పుకొచ్చింది. తాజాగా ఈ అటాక్కి సంబంధించి మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని కూడా విచారిస్తున్నారు. ఫుల్లుగా కోటింగే కాదు, దాడికి సంబంధించిన నిజాలను రాబట్టేందుకు వీళ్ళందరికీ కరెంటు షాక్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులంతా తజికిస్తాన్ పౌరులని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి రష్యాలో మరణశిక్ష అమలు చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే 150 మందిని బలికొన్న ఉగ్రవాదుల విషయంలో ఆ నిబంధనను సవరించి తీరాలన్న డిమాండ్ రష్యాలో వెల్లువెత్తుతోంది. నిబంధనల్ని సవరిస్తారా లేదా అన్నది తెలియదు, కానీ ఆ దుర్మార్గులు వీరే అన్నది కాస్తంత కన్ఫర్మ్ అయినా సరే పుతిన్ వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేయకుండా ఎలా ఉంటాడు చెప్పండి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.